దొరికిపోయిన స్మృతి మందన కాబోయే భర్త. బయటపడ్డ స్క్రీన్ షాట్స్. మరో అమ్మాయితో స్మృతి మందన, పలాష్ ముచ్చల్ మధ్య వివాదాలు తలెత్తాయంటూ సోషల్ మీడియా గత 2 రోజులుగా తెగ చర్చ జరుగుతోంది. ఈ గాసిప్కు బలం చేకూర్చేలా తాజాగా కొన్ని చాటింగ్ ఫోటోలు బయటకు వచ్చాయి. పలాష్ ముచ్చల్ మరో అమ్మాయితో చాటింగ్ చేసిన వివరాలు వైరల్ అవుతున్నాయి. భారత మహిళా క్రికెట్ టీమ్ స్టార్ ప్లేయర్ స్మృతి మందన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ ఎంగేజ్మెంట్ జరిగిన 2 వారాలకే వారి వ్యక్తిగత జీవితంపై పెను వివాదం చెలరేగింది. ఎంగేజ్మెంట్ తరువాత నవంబర్ 23న జరగాల్సిన వివాహం ప్రస్తుతం వాయిదా పడింది. అదే సమయంలో పలాష్ ముచ్చల్ మరో యువతితో చేసిన చాటింగ్కు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ జంట బంధంపై పెద్ద చర్చ మొదలైంది. యువతితో అనుచిత చాటింగ్లు. సోషల్ మీడియాలో లీక్ అయిన స్క్రీన్ షాట్ల ప్రకారం పలాష్ ఒక యువతి మేరీ డి కాస్టాతో అనుచితంగా సంభాషించినట్టు తెలుస్తుంది. ఆ చాట్లలో పలాష్ స్మృతితో తనది కేవలం దూరపు సంబంధమని పేర్కొనడం తీవ్ర చర్చకు దారితీసింది. అంతేకాకుండా పలాష్ ఆ యువతిని స్పా, ఈత కొలను, వార్సోవా బీచ్కు రావాలని ఆహ్వానించిన సందేశాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాయిదా వెనుక అసలు కారణమేంటి? ఈ చాట్లు బహిర్గతమైన నేపథ్యంలోనే నవంబర్ 23న సంగిగ్లో జరగాల్సిన పెళ్లి కార్యక్రమం వాయిదా పడటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాయిదాకు అధికారిక కారణం మాత్రం స్మృతి తండ్రి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడమేనని కుటుంబం వెల్లడించింది. అయితే 2 సంఘటనలు దాదాపు ఒకే సమయంలో జరగడంతో అభిమానుల మధ్య పుకార్లకు మరింత బలం చేకూరింది. ఈ పరిణామాల మధ్య స్మృతి మందన తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి ఎంగేజ్మెంట్ ప్రీ వెడ్డింగ్ ఫోటోలు, వీడియోలను మొత్తం తొలగించింది. పలాష్ మాత్రం తన సోషల్ మీడియా పోస్టులను యథాతథంగా ఉంచారు. జస్టిస్ ఫర్ స్మృతి ట్రెండింగ్. పలాష్ ప్రవర్తనపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ స్మృతి అనే హ్యాష్టాగ్ దేశవ్యాప్తంగా భారీగా ట్రెండ్ అవుతుంది. రెడ్డిట్, ట్విట్టర్ వంటి వేదికల్లో కొందరు యూజర్లు పలాష్ ప్రీ వెడ్డింగ్ రిహార్సల్ సమయంలోనే వేరే అమ్మాయితో కనిపించాడని పోస్టులు పెడుతున్నారు. స్మృతి మందన అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ మొత్తం సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, వివాహం నిజంగా ఎందుకు వాయిదా పడింది? లీకైన చాట్లు అసలైనవా అనే అంశాలపై స్పష్టత కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు స్మృతి మందన కానీ, పలాష్ ముచ్చల్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.